ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందనేది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటమే కాకుండా ఇందిరమ్మ రాజ్యాన్నే ఇక్కడ నడుపుతున్నారు, స్థాపిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ముఖ్యంగా పేద ప్రజలకి అనుకూలంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం. మరి ఇక్కడ ఇందిరమ్మ ప్రభుత్వం నడవటం లేదని మన బీఆర్ఎస్ నాయకుడు హిట్లర్ ప్రభుత్వం నడుస్తుందని చెప్తున్నారు. ఎట్లుందంటే ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 27 లక్షల మంది హాస్టల్ స్టూడెంట్స్కి 40% మెస్ ఛార్జెస్ పెంచారు. ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఉంది కాబట్టి 40% పెంచారు. బీఆర్ఎస్ హరీష్ రావు ప్రభుత్వంలో ఎందుకు పెంచలేదు? కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. హాస్టల్లో పిల్లలు కూడా ఈ కాస్మెటిక్ని వాడుకొని అందరు పిల్లల్లాగా స్కూల్లో ఉండాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు ఈ పని చేశాడు. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే 4.5 లక్షలు మొన్న ఇచ్చారు, ఇప్పుడు ఒక 3 లక్షలు ఇస్తున్నారు. 7.5 లక్షల ఇండ్లు ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చారు. ఇది ఇందిరమ్మ రోటీ కపడా మకాన్ చెప్పింది. ఇందిరమ్మ రాజ్యం అంటే రోటీ కపడా మకాన్ ప్రతి ఒక్కళ్ళకి అందాలని, ప్రతి పౌరుడు వారి హక్కుల గురించి ప్రజాస్వామ్యంలో అడిగేటటువంటి అవకాశాన్ని కల్పించాలనేది ఇందిరమ్మ రాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు. పేదవాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టే బీఆర్ఎస్ హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇప్పుడు తెలంగాణలో 3,15,00,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నారు. కలెక్టరే సన్నబియ్యం తింటుండు, మినిస్టరే సన్నబియ్యం తింటుండు, ఎమ్మెల్యే ఎంపీలు ఏం తింటున్నారు? అదే బియ్యం పేదవాడు తినేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పేదవాళ్ళకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఉంది. మీది ఇందిరమ్మ రాజ్యం కాదు, మీది హిట్లర్ రాజ్యం. మీ టైంలో ఇది ఇవ్వకపోగా మీరు హోమ్ మినిస్టర్ మీ దగ్గరకు వస్తేనే అపాయింట్మెంట్ లేదని బయటికి పంపించారు. ఎమ్మెల్యేలు మినిస్టర్కే మీ దగ్గర అపాయింట్మెంట్ లేదు. పేద ప్రజలను చూసేదే లేదు. మీరు ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు. మీరు ఏమనుకుంటే అదే పరిపాలన, ప్రజలు ఏం కోరుకుంటే అది పరిపాలన చేయలేరు. మీరు ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటే అదే పరిపాలన చేస్తుంది. అది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఈ ఇందిరమ్మ ఇళ్లతో పాటు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. పేదవాళ్ళు, ప్రతి పేదవాడు ఎవరైనా 200 యూనిట్ లోపల కాల్చుకుంటే వాళ్ళకి ఫ్రీ. ఇది ఇందిరమ్మ రాజ్యం. Subscribe us and press the bell icon for more interesting updates.